ముంబైలో ఫ్రెండ్స్ ఏమైనా మనం కొంటాం కదా, కాయగూరలు కానీ ఏమైనా డైలీ నీడ్స్ మనం గ్రోసరీ ఏవైనా మనం కొంటాం కదా. ఇక్కడ వాళ్ళ మనస్తత్వం, మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేసిన వాళ్ళు, మనం ఒకరి దగ్గర కంటిన్యూ కొంటాం కదా, మన సైడ్ ఏం చేస్తారంటే కంటిన్యూ కొన్న వాళ్ళు మనకి తగ్గించిస్తారు. వీళ్ళు అలా కాదు, మనకి రేట్ పెంచిస్తారు. వీళ్ళు ఎందుకు తెలుసా, మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళట్లేదు అని వీళ్ళకి ఒక నమ్మకం కుదిరిపోద్ది మన మీద కదా. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే రేట్ పెంచి మరీ మనకు అమ్ముతారు. సరే కదా, రేట్ పెంచి మనకు తెలుసు ఎక్కడ రేట్లు ఎలాగ ఉంటాయని. అలాగని పక్కోటి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మీరేనా ఎవరు ఉండండి, పక్కన ఇంకోటి దగ్గరికి వెళ్ళి కొన్నాం అనుకోండి, వెళ్ళండి వెళ్ళి కొనుక్కోండి. అస్సలు చూడలేరు వీళ్ళు. చూడడమే కాదు, మొహం మరి అంటే మనం వాళ్ళకి పెద్ద శత్రువులాగా చూస్తారు. ఇదివరకు మనతో ప్రేమగా ఉన్నోళ్ళు మాట్లాడతారు, నవ్వుతారు, చేస్తారు. అటువంటి వాళ్ళు వెంటనే మైండ్ సెట్ మారిపోద్ది వీళ్ళు. అందుకే ఎప్పుడైనా ఇక్కడ బిజినెస్ గురించి మనం వచ్చిన కొండకి వస్తే వెళ్తాం కదా, చూసుకొని కొంటుండాల. వీళ్ళు చాలా మోసం చేస్తారు. బట్టల షాపులు అయితే ఫ్యాషన్ స్ట్రీట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళామంటే 200 రూపాయలు ఉంటుంది. అది 2000 చెప్తాడు. బేరం ఆడితే మనకి 200కి ఇస్తాడు. లేదంటే మినిమం ఇప్పుడు మన తెలుగులో ఎవరు వస్తే 1500 కన్నా, లేదంటే 2000 అన్నప్పుడు ఎలా మనం బేరం ఆడతాం? 800కి కూడా ఆడగలం, 1000 రూపాయలకు కూడా ఆడగలం, 1500కి అలా ఆడుతాం. నేనైతే కొత్తలో నుంచి నాకు తెలిసి 200కి వస్తే ఇరవై మానిదా అనుకుని వెళ్ళిపోతాను. పిలిచి మరీ ఇచ్చేవారు. ఎందుకంటే అన్ని ఊళ్ళు తిరిగి వచ్చాం కాబట్టి మనకు తెలుసు, కొంచెం లోకల్ ఎక్కువ ఉందిలేండి. కానీ వీళ్ళు మాత్రం ఇలా వీళ్ళ దగ్గర కొని మానేసామంటే మరి చూడరు, నవ్వరు. కంటిన్యూ కొన్నాం అనుకో తెగ మర్యాద ఇస్తారు. మనం పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరే కొనాలి. కళ్ళు ఎలా పెడతారంటే శత్రువుల్లా చూస్తారు వీళ్ళు. ఇంకేటి వర్షం చూడండి, దొల్ల కొట్టేస్తుంది బాబోయ్. ఎంత వర్షం వచ్చినా కూడా ముంబైలో ఒక మాట చెప్పిన ఎవరైనా విన్నారనుకో ఇక్కడ వాళ్ళు, నాకు ఇంకా అయిపోదు తీరు. ఎంత నీళ్ళు రానియండి, వర్షం ఎంత రానియండి అంటే మనకు కావాల్సినంత నీళ్ళు ఇచ్చి వెళ్తుంది వర్షం. ఎందుకంటే జనాలు ఇయర్లీ పెరుగుతుంటారు కాబట్టి ఇచ్చి వెళ్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర అద్దులు తింటారు, కమిషన్లు తింటారు, కానీ మనకే నీళ్ళు ఎసరాడతారు. డైలీ నీళ్ళు ఎసరాడతారు. వాళ్ళు 5 రోజుల కోసం నీళ్ళు సేవ్ చేసుకొని మరీ ఉంచుకుంటారు. మన కోసం మాత్రం బయట నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం నీళ్ళు ఇవ్వరు సరిగ్గా. నేను గట్టిగా వేసుకున్నాను, మామూలు కాదు అందరికీ. అప్పటి నుంచి కొంచెం ఇస్తున్నారు. ఇక్కడే కాదు, ఇంకో బిల్డింగ్ ఉన్నప్పుడు అలాగే పెద్ద వాళ్ళతోనే గొడవలు పెట్టుకున్నాను, ఇస్తారా లేదా నీళ్ళు అనుకుని. అలా అంటే మన డబ్బు తిని మనకే ఎండగొట్టేస్తారు, నీళ్ళు ఎవరు. మళ్ళీ వర్షమా కావాల్సినంత వస్తుంది ఎప్పుడు, అయినా నీళ్ళు రాలేదు అంటారు. ఇప్పుడు వర్షం బయట ఎంత వస్తుందా, ఇంట్లో నీళ్ళు రావు. అబ్బే అందరికి వస్తాయి, ఇక్కడ సొంత ఇళ్ళకి వస్తాయి. ప్రతి నెల డబ్బు కట్టేదెవరు మనం, అద్దెలు కట్టేదెవరు మనం, కమిషన్లు కట్టేదెవరు మనం, కష్టాలు కూడా పడేదే మన బయట వాళ్ళే. అంతే, వీళ్ళు బుద్ధి రాదు. ఎన్ని లాక్డౌన్లు కాదు, ఎన్ని క్వారంటైన్లు వచ్చినా వీళ్ళు అంతే. మంచోలే, కానీ వాళ్ళ స్వార్థం వాళ్ళు ఫుల్గా చూసుకుంటారు. ఇది ముంబై సంగతి. తెలుగులో ఎందుకు చెప్పానంటే వద్దులే, హిందీలో చెప్తే ఇంకా ఎండ కూడా వస్తారు నీళ్ళు. నాకు అదేం చేయరు, వద్దు. మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి బాధలు పడతారు ఇంకా.